హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా ఐడీ స్కెచ్ బుక్స్ కావాలి అన్నా, మీకు నచ్చిన డిజైన్ పేపర్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 2mm షుగర్ బీడ్స్, థిన్ జెరీ థ్రెడ్, సిల్క్ థ్రెడ్. ఫస్ట్ ఇక్కడ మ్యాంగో షేప్ లాగా డ్రా చేసుకున్నాం కదా, అవుట్లైన్కి నేను జెరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఈ లోపల బాక్స్ లాగా వేసుకున్నాం కదా, దాని మీద కూడా చైన్ స్టిచ్ వేసి జిగ్ జాగ్ స్టిచ్ అనేది వేస్తున్నాను దీని మీద. ఈ లోపల మనం కట్ వర్క్ చేస్తాము, అందుకని స్మాల్ జిగ్ జాగ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా లోపల వేసుకున్న బాక్సెస్ అంతటికి కూడా చైన్ స్టిచ్ స్మాల్ జిగ్ జాగ్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత బయట అవుట్లైన్ కోసం నేను జెరీ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్తో బార్డర్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఈ కింద సైడ్ మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ సైడ్స్కి వేసుకున్నది తర్వాత స్టిచ్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఈ డ్రాప్ షేప్ లాగా వేసుకున్న దానికి బార్డర్ లాగా ఒక్క లైన్ 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ సైడ్స్కి ఉన్న వాటి మీద చైన్ స్టిచ్ అనేది జెరీ థ్రెడ్తో వేసుకోవాలి. ఇలా మొత్తం బీడ్స్ 1 లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జెరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా జెరీ థ్రెడ్తో బార్డర్ అంతా చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్తో లోపల చైన్ స్టిచ్తోనే ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. మిగిలిన ప్లేస్ అన్నిటిలో కూడా ఇదే విధంగా రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్తో లోపల అంతా ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చైన్ స్టిచ్తో ఫిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత లోపల బాక్సెస్ దగ్గర మనం కట్ వర్క్ చేసుకోవడం కోసం ధూప్ స్టిక్ లేదా మస్కిటో కాయిల్ని యూజ్ చేయొచ్చు. ధూప్ స్టిక్ అయితే తొందరగా ఆరిపోతుంది, మస్కిటో కాయిల్ అయితే ఎక్కువసేపు ఆరిపోకుండా ఉంటుంది. మీ చాయిస్ని బట్టి, అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి మనం ఏదైనా యూజ్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు లోపల బాక్స్ అంతా మనం కాల్ చేసుకోవాలి. ఇలా కాల్చడం ఇష్టం లేదు అనుకున్నవారు సీజర్స్తో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మస్కిటో కాయిల్తో కూడా చూపిస్తున్నాను. ఇలా మొత్తం కట్ చేసేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్స్ని కూడా కట్ చేసేసుకొని రెడ్ కలర్ క్లాత్ని లైనింగ్ లాగా వేసుకొని సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.